లోక్సభ అభ్యర్థుల లిస్టును ఇవాళ ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికీ కొంతమంది పేర్లు వినిపిస్తున్నా కేసీఆర్ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయన్న దానిపై ఆసక్తి కొనసాగుతోంది. టికెట్ వస్తుందా లేదా అన్న టెన్షన్ కొందరు సిట్టింగ్లతో పాటు ఆశావహుల్లో కనిపిస్తోంది. టీఆర్ఎస్ లోక్సభ జాబితాకు అంతా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ లిస్టును రిలీజ్ చేయనున్నారు. ఇప్పటివరకు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరును తప్ప ఇంకెవరిని అధికారికంగా ప్రకటించలేదు. ఇవాళ పున్నమి రోజు కావడంతో ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే కొంతమంది నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని ప్రగతి భవన్ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. కరీంనగర్తో పాటు నిజామాబాద్, భువనగిరి, మెదక్, వరంగల్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో సిట్టింగ్లకే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం, మహబూబ్ నగర్, జహీరాబాద్, మహబూబాబాద్లలో టికెట్లపై సిట్టింగ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నల్గొండ నుంచి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికే మళ్లీ అవకాశం ఉంది. మహబూబ్ నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు ఫార్మా కంపెనీల అధినేత ఎం శ్రీనివాస్ రెడ్డి పేరుపై చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ పోటీ చేసే అవకాశం ఉండడంతో సీనియర్ అయిన జితేందర్ రెడ్డినే బరిలోకి దించుతారని భావిస్తున్నారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బదులు నామా నాగేశ్వరరావును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటిని వేరే చోట బరిలోకి దించడంపైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మహబూబాబాద్లో సిట్టింగ్ సీతారాం నాయక్తో పాటు మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత పేరు వినిపిస్తోంది. ఈ సీటును రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రు తేజావత్ కూడా ఆశిస్తున్నారు. జహీరాబాద్ టికెట్పై సస్పెన్స్ కొనసాగుతోంది. బీబీ పాటిల్తో పాటు కర్నె ప్రభాకర్, మల్కాపురం శివకుమార్, అశోక్ ముస్తాఫరే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో టికెట్లపై ఆసక్తి కొనసాగుతోంది. నాగర్ కర్నూల్ నుంచి మాజీ మంత్రి పి రాములు, పెద్దపల్లి నుంచి ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి పేర్లు ఖరారైనట్టు పార్టీలో టాక్. సికింద్రాబాద్లో మంత్రి తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్, చేవెళ్లలో రంజిత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మల్కాజ్గిరి టికెట్పై చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మొదట్లో నవీన్ రావు పేరుపై చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పేరు ప్రకటించాక టీఆర్ఎస్ నుంచి కూడా అదే సామాజిక వర్గ నేతకు ఇవ్వాలని ఆలోచించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇవాళ లిస్టు ప్రకటిస్తానని సీఎం స్వయంగా చెప్పడంతో నేతలు ఉత్కంఠగా చూస్తున్నారు.